ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు. అయినా కొన్ని మీడియా ఈరోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పుదో పట్టించిండ్రో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అబండాలు అందరూ కూడా కాదు, కొంతమంది కొన్ని ఛానళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ను అప్రతిష్ట పాలు చేయాలా, ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఆ ఛానళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, చాలా తప్పిదము. మేము కూడా జర్నలిస్టులమన్నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తాం. కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవ మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదం. అది అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా వాళ్ళ దానికి భంగం కల్పించడం, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం చాలా తప్పిదం. ఇది దయచేసి మీ ద్వారా వారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి పని మరి ఎప్పుడు కూడా చేయొద్దు. తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది దీనిపైన. ఎందుకంటే ఆయన తెలిసేతో నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతని పైన కానీ మా పొన్నం ప్రభాకర్ పైన కానీ ఇలాంటి అబండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు.